చిన్న వదిన అన్నట్టు వదిన, నిన్న మీ పెళ్లిలో ఏం జరిగింది? మాకైతే బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. అదేదో ఇంకో పెళ్లి కొడుకు కూడా ఇప్పుడు మేమైతే మీ పెళ్ళికి రాలేకపోయాము. మీ అత్తయ్య గారు, మా పెద్దమ్మ గారు ఆమె అమ్మకు చెప్తుంటే అలా విన్నాను అంతే. సరే, కనీసం చిన్నన్నయ్య అదృష్టం బాగుంది. మీరు ఆ రెండో పెళ్లి కొడుకు మెడలో వరమాల వేయలేదు. అసలు మీ అదృష్టం ఏంటి? మీది పెళ్లిలాగా లేదు, ఏదో స్వయంవరం జరిగినట్టుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. భలే డిమాండ్ ఉంది. ఇవేం మాటలు మాట్లాడుతున్నావు? చూరు, తను ఎంత ఇబ్బంది పడుతుందో. వదిలేయండి ఇవన్నీ. అయినా వదిన, చిన్నన్నయ్య మిమ్మల్ని తీసుకొచ్చినప్పటి నుండి ముఖం మార్చుకుని కూర్చున్నారు. మీరు నచ్చ చెప్పినందుకు ఆయన మిమ్మల్ని పెళ్ళైతే చేసుకున్నారు. కానీ మనసులో ఒకసారి చీలిక వస్తే అదంత త్వరగా అద్దుక్కోదు. పెద్దమ్మ పొద్దుటి నుండి ఏం చెప్తున్నారో తెలుసా? ఏడాదిలోపు ఈ పెళ్లిని పెటాకులు చేసి నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తారని అంటున్నారు. కానీ ఇలాంటి అమ్మాయిని నా ఇంటి కోడల్ని ఎప్పటికీ చెయ్యను అని అంటున్నారు. అరే, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ఏం లాభం? అయినా వదిన, ఆ రెండో పెళ్లి కొడుకు గుండానట, ఈ మాట నిజమేనా? ఆ గుండాలు రెచ్చిపోయారని పెద్దమ్మ చెప్తున్నారు. ఇప్పుడు నా చిన్న మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తారట. ఏదైనా అనర్థం జరిగే లోపే ఈ అమ్మాయిని ఈ ఇంట్లో నుండి పంపించేయడం మంచిదని అంటున్నారు. అమ్మా, మీరు పిలిచారా నన్ను? ఏమైందిరా? పిలిచి నేనేమైనా తప్పు చేశానా? అమ్మా, మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి నువ్వు నన్ను కలవడానికి రాలేదు. అమ్మా, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే మీ ముందుకు రాలేదు. మీరు నాతో మాట్లాడరని నాకు అనిపించింది. అవునా? అంటే నువ్వు నాకు భయపడతావు కూడానా? అయినా నువ్వు అదే చేసావు కదా. నేను వద్దన్న పనే చేసుకొచ్చావు. అప్పుడు నీకు భయం మిగిలేదా? నువ్వింత కూడా ఆలోచించలేదా? ఏ తల్లి అయితే నిన్ను 9 నెలలు కడుపులో మోసి పెంచిందో, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను పెంచడంలో ఏ లోటు రానివ్వని ఆ తల్లిని వదిలేసి నిన్నగాక మొన్న వచ్చిన పిల్లకు తలొగ్గి ఆమె మాటలన్నీ విన్నావు. ఈ తప్పు పని చేస్తున్నప్పుడు నీకు ఒక్కసారి కూడా భయం వేయలేదా చిన్న? అమ్మా, మీరే చెప్పండి. నేను అక్కడి నుంచి పెళ్లి పెటాకులు చేసుకుని వచ్చేస్తే అది సరిగ్గా ఉండేదా? చిన్న, నీ ఇంటి కోడలి తీసుకురావడానికే కదా నీ పెళ్లి నిశ్చయించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ని గొడవలు చేశాక మనం ఏం చేయగలం చిన్న? అమ్మా, మీరు విన్నారు కదా నేను ఇదంతా ఏ కారణం వల్ల జరిగిందో. చిన్న, ఇవన్నీ వదిలే. ప్రతి అమ్మాయి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి సాకులు చెప్తూనే ఉంటుంది. అది అందరికీ తెలుసు. విను చిన్న, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రౌడీ ఇంకా ఈ ఊర్లోనే ఉన్నాడు. నీ భార్య ఇంట్లోనే ఉంటుంది. కానీ నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అవును పిన్ని. ఏదో ఒక రోజు ఆ వెధవ నీకేదైనా అపకారం చేస్తే అప్పుడేం చేస్తాం బాబు? పిన్ని, నేను అలాంటిదేమీ చేయలేదు కదా. వాడు నన్నేం చేస్తాడు? చిన్న, ఈ విషయం ఆ దుర్మార్గుడికి అర్థం కాదు. వాడు గుండా ఈ పెళ్లి మనం చూసి నిశ్చయించుకున్నాం. ఇదేం లవ్ మ్యారేజ్ కాదు కదా. అనవసరంగా ఇవన్నీ భరించటానికి ఆ పరాయి అమ్మాయి కోసం మన ఇంటి ప్రశాంతతను ఎందుకు పాడు చేసుకోవాలి? జనం తమ కొడుకుల కోసం మహాలక్ష్మి లాంటి కోడలి తెచ్చుకుంటారు. కానీ నా రాతలో కులక్షణి అని రాసింది. పెళ్లి జరిగిందో లేదో ఇంటి వాళ్ళ ప్రాణాలు. హే మహాకాళి,
నా కుటుంబాన్ని రక్షించు. మీకు ఒక విషయం తేల్చి చెప్తున్నాను. ఈ ఇంటి కోడలిగా ఉండటానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను. వాళ్ళ పుట్టింటి వాడు సరిగ్గా పెంచలేదు, ఏమీ నేర్పలేదు, చదువు చెప్పించలేదు. అక్క, నువ్వు ఒక్కదానివే కాదు, మేం కూడా నీతో కలిసి ఆమెకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్లో ఏమైనా నేర్చుకుంటే ఈ ఇంట్లో ఉంటుంది, లేకపోతే సరుకు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పంపించేద్దాం. చూడు, రేపు నీ శోభనం ఆచారాల ప్రకారం జరపాలి కాబట్టి జరపాలి. కానీ ఆ తర్వాత నీ భార్యను కలవాలనే ఆలోచన కూడా చేయకు. మీరిద్దరూ ఎప్పటి నుండో ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. కొత్త కోడలికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా అసలు విషయం ఏంటో నేను చెప్పాను కదా. అయినా మీరు కూడా ఆడవాళ్లే కదా, మరి ఒక అమ్మాయి కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా. అవును, ఒక గుండా తన వెంటపడి జీవితాన్ని పాడు చేస్తున్నాడని ఒప్పుకుందాం. తను భరించలేక పోలీసుల సాయం తీసుకుని వాడికి శిక్ష వేయించింది. ఇందులో తన తప్పేముంది? ఒక అమ్మాయి అయ్యుండి తన హక్కు కోసం గళం విప్పింది. ఇదేనా తను చేసిన తప్పు? కానీ వదినా, మేము కూడా ఆడవాళ్ళమే కదా, మాకెప్పుడు ఇలా జరగలేదు. బహుశా మీ అదృష్టం బాగుంది కాబట్టే మీకలా జరగలేదు. కానీ ఎవరికైతే జరిగిందో వాళ్ళని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. ఇవేం మాటలు పట్టుకుని కూర్చున్నారు? అసలు నేను అడగడమే మర్చిపోయాను. అహానా, డిన్నర్లో ఏం తింటావు? అన్నం పర్వాలేదా? అక్క, మీరు ఏది పెడితే అది తింటాను. అరే లేదు, సిగ్గుపడకు. ఈరోజు వంట మేమే చేస్తాం. రేపు క్యాటరింగ్ వాళ్ళు వస్తారు కాబట్టి రేపు మాకు కిచెన్ నుండి సెలవు. చెప్పు, ఏం తింటావు? అరే బాబోయ్, నీకు చెప్పడమే మర్చిపోయాను. రేపు అందరికీ వంట నువ్వే చేయాలని అమ్మ చెప్పమన్నారు, నీ చేతులతోనే. అవును, పెద్దమ్మ చెప్తున్నారు. రేపు నీ చేతులతో ఏదైనా ఒక వంటకం చెయ్యాలి. అందరికీ నీ చేతులతోనే వడ్డించాలి. నువ్వు ఒక మాట చెప్పు, ఇంతమందికి వంట చేయగలవు కదా? ప్రయత్నిస్తానక్క. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చారు, పనైతే చేయాల్సిందే కదా. నేను పని చేయటానికి భయపడను, కాకపోతే ఎప్పుడు ఇంతమందికి వంట చేయలేదు అందుకే. కానీ నాకు నమ్మకం ఉంది, మెల్లమెల్లగా ఇవన్నీ నేర్చుకుంటాను. అయినా పెద్దమ్మ ఇంకో మాట కూడా చెప్తున్నారు, అష్టమంగళ పూజ కోసం నిన్ను పుట్టింటికి పంపరట. ఇంకా ఏమన్నా రావుడా? అవును, ఆమె అన్నారు నిన్ను పరీక్షలాడడానికి కూడా వెళ్ళనివ్వరట. ఇంకా నీ పుట్టింటి వాళ్ళతో సంబంధాలు కూడా ఉంచనివ్వరట. ఇంకా ఇంటి వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని తప్పకుండా మీరు పాటించాలి, అంతే. ఇదే చెప్పారు. ఇదంతా అయింది. ఇవి నేను చేయకూడని పనులు, కానీ నేనేమేం చేయగలను? ఏ ఏ విషయాలకు అనుమతి ఉంది నాకు? నా ఉద్దేశం ఏంటంటే, ఏమేం చేయగలను నేను? తినగలనా? నిద్రపోగలనా? కనీసం ఊపిరి పీల్చుకొనిస్తారు కదా. అరే, దీని అర్థం ఏంటి? అదేం లేదు, అంటే చాలా విషయాలు ఇక్కడ అనుమతించరు కదా, అందుకే అడుగుదాము. ఒకవేళ ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని నియమం ఏదైనా పెడితే అని. ఇంకా ఏమేం చేయనిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నీ భర్తను మాత్రం అస్సలు కలవనివ్వరని ఖచ్చితంగా తెలుసు. నేను చెప్పేశాను, తని ఇంటి కోడలిగా నిలదొక్కుంటేనే నిన్ను కలవనిస్తాను, లేకపోతే పుట్టింటికి పంపించేస్తాను. సరే అమ్మా, మీకు ఎలా అనిపిస్తే అలా. నేను సరిగ్గా చేసి చూపిస్తాను చిన్న. ఇది నా కుటుంబం, నేనే చూసుకోవాలి. ఇప్పటిదాకా బాగానే వాగుతూనే ఉండే, ఇప్పుడు మాత్రం నోరు మూసుకుంది. ఇప్పుడు మేమంతా మర్చిపోతామని తను అనుకుంటూ ఉండొచ్చు, కానీ లేదు. తన పెంపకం ఎలా ఉందో ఇప్పుడు నేను కూడా చూస్తాను. రేపు బ్రాహ్మణ భోజనం ఉంది. రేపు మధ్యాహ్నం వంటలో తనకి ఒక ఇంటి వాళ్ళైతే పెద్ద పెద్ద పొగడ్తలతో ముంచెత్తారు. రేపు తనకొక పరీక్ష పెడదాం. 5 బ్రాహ్మణులకు తన చేతులతో వంట చేసి వడ్డించాలి.
రేపు తనేం చేస్తుందో నేను కూడా చూస్తాను. ఆ అమ్మాయిని ఇక్కడ ఉండనివ్వను. ఇవన్నీ తెలిసాక కూడా నా రాతలో కుటుంబాన్ని చూసుకునే సుఖం లేదు. కానీ ఆ అమ్మాయి ఇంత గొడవ చేసి కూడా ఈ ఇంటి కోడలిగా ఉంటుందంటే అది ఎన్నటికీ జరగనివ్వను. సరే అమ్మా, సరే నేను వెళ్తాను. ఇక్కడ నాతో ఇంకా ఏమైనా పని ఉందా? లేదు, ఏమీ అవసరం లేదు. చెప్పాల్సింది చెప్పేశాను. సరే. విను, ఇప్పుడైతే నీకు ఇదే అనిపిస్తోంది కదా, మీ అమ్మ, చిన్నమ్మ, అత్తయ్య అందరూ చెడ్డవాళ్ళలా కనిపిస్తున్నారని. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నీ మేలు కోరేది మేమే చిన్నా. గుర్తుందమ్మా, నీకంటే ఎక్కువగా నా మేలు ఎవ్వరూ కోరలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. భార్య తన కొంగును కట్టేసుకుంటే అలా కట్టుబడిపోకు. సరే. చూడు చిన్నా, మాకు ఎంత అవమానం జరిగిందో నీకు నిజంగా అర్థమైతే నువ్వు మా మాట తప్పక వింటావు. ఇప్పుడు నువ్వే చెప్పు చిన్నా, నీకు అనిపించడం లేదా ఆ అమ్మాయి నీ దగ్గర ఇంకా ఏదో దాస్తున్నట్లు? పెళ్లి మంటపంలో అన్నీ చెప్పేసింది, మరి ముందెందుకు చెప్పలేదు? అమ్మా, అహనా పొరపాటు చేసిందని నాకు తెలుసు. తను ఈ విషయాలు ముందే నాకు చెప్పాల్సింది. సరే, మంచిదే. కనీసం ఇప్పటికైనా నీకు అర్థమైంది. వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి వెళ్ళు. వదినా, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చిన్నాకి ఈ అమ్మాయితో సంబంధం చెడగొట్టాలి. ఈ అమ్మాయి చిన్నాకి అస్సలు సరిపోదు. ఈ ట్రైనింగ్ గట్రా ఏమీ అవసరం లేదు. వీలైనంత త్వరగా వదిలించుకోండి, లేకపోతే మన అర్జున్ జీవితం నాశనమైపోతుంది. అయినా ఒక మాట చెప్పనా అక్క, చుట్టాలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయి డాన్సులు గట్రా చేస్తుందట. అక్క ఆలోచించండి, ఇక్కడ అక్కడ తిరిగి డాన్సులు చేసే అమ్మాయి ఎలాంటిదే ఉంటుంది? కాని చెల్లి, అమ్మాయిని అలా ఉన్న పలంగా బయటికి పంపలేం కదా. వదినా, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. చిన్నానే స్వయంగా నేను ఆ అమ్మాయితో ఉండలేను అని చెప్పేలా చేయాలి. వదినా, నిజానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలాంటి ఉపాయం ఠాకూర్ గారు? కానీ వదినా, నేను మీకు చెప్పలేను. ఏ? వదినా, మీరు చాలా అమాయకురాలు. మీరిందులో పాలు పంచుకోరు. నేను చిన్న వదినతో మాట్లాడతాను, మీకు తర్వాత అంతా అర్థమవుతుంది. అరే వాహ్, ఠాకూర్ గారు ఏం ఐడియా ఇచ్చారక్క? మీ ఇద్దరి బుర్రలో ఏం నడుస్తుందో నాకు చెప్పండి. అరే వదినా, అదేం పెద్ద విషయం కాదు. జరిగినప్పుడు మీరే చూస్తారు. ఇవన్నీ వదిలేయండి, చుట్టాలు వస్తున్నారు. మన మహారాణులు వాళ్ళ మర్యాదల కోసం ఏం ఏర్పాట్లు చేశారో వెళ్ళి చూద్దాం, పదండి. మీ ముగ్గురికి ఏం చేస్తున్నారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. చుట్టాలకి ఏమైనా కావాలేమో వెళ్ళి చూడండి, సరేనా? ఇంకా వినండి, చుట్టాలని మిఠాయిల గురించి అరక్కండి. ప్రస్తుతానికి కేవలం నీళ్ళు ఇవ్వండి. భోజనం అయ్యాక మిఠాయిల సంగతి నేనే చూసుకుంటాను. ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. లేదమ్మా, మీకోసమే వచ్చాం. ఏదైనా నా పనుంటే, ఏదైనా అవసరం పడితే మీరు పిలుస్తారు కదా. మేము అక్కడ బిజీగా ఉంటే ఎలా? అందుకనే ముందే వచ్చి ఇక్కడ నిలబడ్డాం. అవును. అరే లేదమ్మా, మేము వెళ్తున్నాను. సారీ, వెళ్తున్నాను. పులావ్ బాగానే ఉడికింది. ఎలా ఉందో దేవుడికే తెలుసు. అందరు ఇప్పుడు భోజనానికి వచ్చేస్తారు. పారు, ఓ పారు, నన్ను పిలిచారు అత్తయ్య గారు? బ్రాహ్మణ భోజనం కోసం 5 బ్రాహ్మణులు వచ్చారో లేదో కొంచెం చెప్తావా? వచ్చారు, వాళ్ళు వచ్చారు.
ఎప్పుడూ వచ్చారు. అయితే వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టు. ఇంకా ఇంటి కుర్రాలను కూడా భోజనానికి రమ్మని చెప్పు. పులావ్ దాదాపు సిద్ధమైపోయింది. సరే వెళ్తున్నాను. ఇప్పుడు చూడు, ఈ తిండి వాళ్ళ గొంతు దిగుతుందో లేదో. సరిగ్గా చేసావు కదా. అవును, నా వల్ల అయినంత వరకు చేశాను. అయినా మన ఇంటి ఆడపిల్లలు ఫోన్ వాడరు. ఇటు ఇవ్వు ఆ ఫోన్. నా ఫోన్ నీకు ఇచ్చేయాలా? అవును, అత్తవారింట్లో ఉన్నావు కదా, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? అమ్మకు ఫోన్ చేస్తావా? పెళ్ళికి ముందే చెప్పాం కదా, వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదని. అక్కడికి ఫోన్ కూడా చేయకూడదు. ఒకవేళ వాళ్ళతో సంబంధం ఉండాలి అనుకుంటే అక్కడికే వెళ్ళిపో. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నీకు. ఇటేవు ఫోన్. అది అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అడగడానికి ఫోన్ దగ్గర ఉంచుకుంటే మీ అమ్మ ఆరోగ్యం గురించి చెప్పడానికి మీ పుట్టింటి వాళ్ళు వదినకు ఫోన్ చేస్తారు. అప్పుడు ఎంత కావాలంటే అంత మాట్లాడుకో. ఇప్పుడు ఫోన్ వదినకు ఇవ్వు. ఆవిడ అడిగారు కదా. ఇవ్వు. ఇల్లు గడపాలనే చింత అస్సలు లేదు. వంట చేస్తూ ఫోన్ వాడుతోంది. అయినా ఫోన్లో ఏం చూస్తున్నావు? నీకు వినబట్టం లేదా? చెవిటి దానివా? వదిన ఏదో అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. అది ఫోన్లో చాలా రెసిపీస్ ఉంటాయి కదా, అందుకే ఏది ఎంత వేయాలో చూస్తున్నాను. ఎప్పుడు ఇంత పులావ్ ఒక్కసారిగా చేయలేదు కదా, అందుకే. ఎంత ఘోరమైన కలికాలం వచ్చేసింది దేవుడా. మమ్మల్ని ఈ అమ్మాయి నుంచి కాపాడు. ఈ రోజుల్లో కోడళ్ళు ఫోన్ చూసి వంట నేర్చుకుంటున్నారు. వంటలో చిన్న తేడా వచ్చినా గుర్తుంచుకో, నాకంటే చెడ్డవాళ్ళు ఎవరూ ఉండరు. నేను నా శాయశక్తిలా ప్రయత్నించాను అత్తయ్య. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందరినీ తిననివ్వు, అప్పుడు తెలిసిపోతుంది. చెల్లి, నేను కాస్త బయట చూసొస్తాను. పెద్ద కోడలా? ఏయ్ నరిపి కోడలా! మనం కూడా వెళ్దాం. అమ్మా, బ్రాహ్మణుల చోటు కంచాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంతా సరిగ్గా అమర్చారు కదా? అమ్మా, బ్రాహ్మణులం కూర్చోమని చెప్పనా? అవును, అందరినీ సరిగ్గా కూర్చోబెట్టు. ఆ క్యాటరింగ్ వాడిని తన వంట తీసుకురమ్మని చెప్పు. కొత్త కోడలు ఈరోజు ఒక్కటే ఐటెం చేయగలిగింది. ఏదో ఉపకారం చేసినట్టు ఎలాగోలా పులావ్ చేయించాము. ఇప్పుడు వడ్డించినప్పుడు తెలుస్తుంది అది తినేలా ఉందో లేదో. వెళ్ళు. వినో, అరే నువ్వు కాదు, నువ్వు వెళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడుందో కాస్త వెళ్ళి చూడు. పెద్ద కోడలా నువ్వుండు. వదిన, నేను మరియు చిన్న వదిన వెళ్తాము. మేం పంపిస్తాము. చిన్న కోడలా, నువ్వు వెళ్ళు, మేము పులావ్ పంపిస్తాము. సరే. పులావ్ ఎక్కడా? అది పిన్ని ఇంకా అత్తే తీసుకొస్తున్నారు. అయిందా? ఈ అమ్మాయి పిడికిలి నుండి మన ఇంటిని కాపాడుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే ఠాకూర్ గారు. ఇప్పుడు చిన్న ఈ ఉప్పు ఎక్కువైన పులావ్ తింటే తనకే అర్థమవుతుంది తన భార్యకు ఫోన్ వాడటం తప్ప ఇంకేం రాదని. ఇప్పుడు చూడండి, అందరి ముందు ఆ అమ్మాయి పరువు ఎలా పోతుందో. హరి హరి, పెద్ద కోడలా,
ఓ పెద్ద కోడలా, వస్తున్నా వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఈ పులావ్ తీసుకుని బయటకు వెళ్ళు. రా. వెళ్ళు, అందరికి పులావ్ బాగా వడ్డించు. పండితులు గారు, మీరు మొదలు పెట్టండి. ఓం పూర్ణే అన్పూర్ణే సదాపూర్ణే శంకర్ ప్రాణ వల్లభం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేయ్ పార్వతి. పండితులు గారు, ఏమైంది? ఆ ముద్దెందుకు ఉమ్మేశారు? అంతా బాగుంది కదా. ఇది పులావా? ఉప్పు నీళ్ళల్లో బియ్యం ఉడకబెట్టించినట్టుంది. బాబాయ్ గారు, ఒక్క మాట చెప్పండి, మాకేమైనా ఉప్పు ఫ్యాక్టరీ ఉందా? ఇంత ఉప్పు ఎవరేస్తారు? ఒక్క ముద్ద కూడా దిగలలేదు. కానీ నేను ఇందులో అస్సలు ఉప్పు ఎక్కువ వేయలేదు. అయ్యో, చూడు చూడు, ఎవరు తెల్లేనంత ఉప్పు వేసింది. మళ్ళీ ఎదురు సమాధానం ఒకటి. చూసారా పరిస్థితి? అందరి ముందు మా పరువు తీసేసింది. నా బుద్ధి గడ్డి తిని తనని వంట చేయమన్నాను. మమ్మల్ని క్షమించండి. ఇలాంటి ఉప్పు పులావ్ మిమ్మల్ని తినమని అడగలేను. ఈరోజు సాదా అన్నం తిని మా గౌరవాన్ని కాపాడండి. ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది మా రాత ఎంత దరిద్రంగా ఉందో. ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకున్నాము. క్షమించండి, క్షమించండి. దీనికంటే ముందు మీరు నా ముగ్గురు కోడళ్ళ వంట తిన్నారు కదా. ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు కదా. ఇవి జరగాల్సిందే. తన నడవడికి చూసి నేను ముందే చెప్పాను, ఇలాంటి అమ్మాయి ఇల్లు గడపలేదని. కానీ నా మాట ఎవరు వింటారు? ఆహానా, ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే వడ్డించే ముందు రుచి చూడాలి కదా. వంటలో ఇంత ఉప్పు ఉంది, ఇదంతా వృధా అయిపోతుంది. కానీ నేను నిజంగా ఉప్పు ఎక్కువ వేయలేదు. అహానా, నువ్వెందుకు అనవసరంగా వాదిస్తున్నావు? ఉప్పు ఎక్కువ వేయకపోతే అలా ఎలా ఎవరూ తినలేనంత ఉప్పు ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంత ఉప్పు ఎలా ఎక్కువైందో. ఖచ్చితంగా ఎక్కువే వేసుంటావు. పొరపాటు జరిగుంటుంది. నీ తప్పు ఒప్పుకో. ఆహనా, నువ్వు ఉప్పు వేయకపోతే మేమేమైనా దొంగచాటుగా వేశామా? మా మీద నింద వేస్తున్నావా?